ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కర్రగుట్ట కొనసాగుతోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్రగుట్టలో మావోయిస్టు టాప్ సుప్రీం కమాండర్ హిడ్మా, ఇతర కమాండర్లు దామోదర్, దేవా, వికాస్లు సహా 3,000 మంది మావోయిస్టులే టార్గెట్గా 3 రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. ఈ కూంబింగ్లో ఛత్తీస్గఢ్ డిఆర్జీ, తెలంగాణ గ్రేహౌండ్స్, మహారాష్ట్ర C-60 బలగాలతో సహా మొత్తం 10,000 మంది భద్రతా బలగాలు పాల్గొంటున్నాయి. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. కర్రగుట్ట ఆపరేషన్ను వెంటనే నిలిపివేయాలని మావోయిస్టులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో అక్కడ మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా భారీగా కూంబింగ్ అన్నది కొనసాగుతోంది. శాంతి చర్చలకు ముందుకు రావాలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ ఈ విధంగా ఆయన అభ్యర్థించడం జరిగింది. అయితే కొంతమంది మావోయిస్టుకు సంబంధించిన కీలక నేతలు ఉన్నారు, అలాగే 3,000 మంది మావోయిస్టులు కూడా అక్కడే ఉన్నారు అని సమాచారం అందిన నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తాన్ని సైతం జల్లెడ పడుతూ ఉన్నారు. ఆపరేషన్ కర్రగుట్టపై పౌర హక్కు సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కర్రగుట్ట అన్నది ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే భద్రతా బలగాలు అక్కడ భారీగా మోహరించారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, మొత్తం ఎంతమంది భద్రతా బలగాలు అక్కడ ఈ కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి? హరీష, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి కర్రగుట్టల కేంద్రంగా దాదాపు 5 రోజులుగా పైగా మావోయిస్టులను ఏరివేత లక్ష్యంగా కూంబింగ్ కొనసాగుతుంది. 3 రాష్ట్రాలకు సంబంధించి అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి 3 రాష్ట్రాల నుంచి దాదాపు 20,000 మంది కేంద్ర బలగాలు కర్రగుట్టలను చుట్టుముట్టిన పరిస్థితి అవుతుంది. మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మృతి చెందితే 6 మావోయిస్టుల్లో కూడా మహిళా మావోయిస్టులు ఉన్నారు. మొత్తంగా హిడ్మా, దేవా అంటే వీరిద్దరు కూడా మావోయిస్టు పార్టీకి చాలా కీలకంగా కమాండర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు హిడ్మాని మట్టుబెడితే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వెన్నెముక విరిగినట్లు అవుతుంది. కాబట్టి ప్రధానంగా హిడ్మా మీద ఫోకస్ చేసింది. హిడ్మాని టార్గెట్ చేస్తూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఆ ప్రాంతానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే దాదాపు 280 కిలోమీటర్ల పైన మొత్తం కూడా కర్రగుట్టలు ఉన్నాయి. ఆ కర్రగుట్టలకు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు మావోయిస్టులను ఏరువేత లక్ష్యం జరుగుతున్న కేంద్ర బలగాలు సంబంధించి 30 కిలోమీటర్లు మాత్రమే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశాయి. 5 రోజులు కూడా ప్రయాణంలో కూడా మొత్తం 30 కిలోమీటర్లు దాటి ప్రయాణం చేయని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇంకా 250 కిలోమీటర్లు పైకి వెళ్తే తప్ప మావోయిస్టులను పెద్ద ఎత్తున మట్టుబెట్టే అవకాశాలు అయితే కనిపించే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే దాదాపు అక్కడ 3,000 మంది పైగా మావోయిస్టులు ఉన్నారని ప్రధానంగా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో కేంద్ర బలగాలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలు కావచ్చు, మొత్తం శాటిలైట్ మ్యాప్ ద్వారా వారు ఎక్కడున్నారు, డ్రోన్ల ద్వారా పూర్తిగా ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు. దాదాపు 5 రోజులుగా పైగా అంటే దాదాపు వారం రోజుల పైననే అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులకు నిత్యావసర సరుకులు కావచ్చు, ఆహారాలు కావచ్చు, మెడిసిన్ కానీ ఎక్కడ కూడా గుట్టపైకి వారున్న స్థావరాలకు వెళ్లేందుకు అనుమతించనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గిరిజనులను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన గిరిజనులు ఎవరు కూడా బయటికి వెళ్లకుండా ఉండేందుకు ఆంక్షలు విధించారు. ఎవరు లోపల కూడా అనుమతించడం లేదు. ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మావోయిస్టులను ఏరువేత లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కర్రగుట్టలకు సంబంధించిన దాంట్లో క్షణక్షణం భయంగా ఉన్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి, తెల్లవారు ఎక్కడ ఏ సమయము ఆ టైం అనేది లేకుండానే కాల్పులో మోత వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వెంకటాపురం పోలీస్ స్టేషన్ కి పరిధిలోనే అక్కడే డిఆర్జీఎఫ్, సిఆర్పీఎఫ్ కు సంబంధించినటువంటి బలగాలకు సంబంధించినటువంటి మానిటరింగ్ మొత్తం కూడా పోలీస్ స్టేషన్ ఆధారంగానే మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి సిఆర్పీఎఫ్ కావచ్చు, డిఆర్జీఎఫ్ కి సంబంధించిన చీఫ్లు అంతా కూడా అక్కడే మానిటరింగ్ చేస్తున్నారు. మనం చెప్పొచ్చు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ దీంట్లో చాలా ఎక్స్పర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన దాదాపుగా ఇక్కడే మకాం వేసి అసలు బలగాలు ఎలా పైకి వెళ్లాలి, 8 హెలికాప్టర్లకు సంబంధించిన దాంట్లో కూడా ఫీడ్ ఎలా పంపించాలన్న దాని మీద కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే కర్రగుట్టల ఎన్కౌంటర్ ను నిలుపుదల చేయాలని ఒకవైపు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ప్రజా సంఘాల మేధావులందరూ కూడా నిరసన ర్యాలీలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు.